మహిళా సాధికారతను పెంపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డ్వాక్రా గ్రూపులను తమ అవినీతికి అడ్డాగా మార్చేసింది గత వైసీపీ ప్రభుత్వం. బోగస్ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల రుణాలను మెప్మా ద్వారా వైసీపీ నేతలు దండుకున్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ స్కామ్ మెప్మా సభ్యులు మేత ఎలా ఉంటుందో ఒక కేసు స్టడీ మాత్రమే. ఇలాంటివి రాష్ట్రంలో చాలా చోట్ల జరిగాయనే ఆరోపణలున్నాయి. డ్వాక్రా గ్రూపుల నిర్వహణ చేస్తున్న వీరంతా తమ చేతిలో అధికారం, అప్పటి వైసీపీ అధికార పార్టీ నేతల అండదండలతో బోగస్ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారని తేలింది. ధూళిపాళ్ల నరేంద్ర ప్రతిపక్షంలో ఉండగానే దీనిపై చేసిన ఆరోపణలపై ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉండడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ అనిల కుమారి మెప్మా అధికారులతో కుమ్మక్కై బినామీ గ్రూపులను సృష్టించి బ్యాంకుల్లో లక్షలాది రూపాయలు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ అవినీతిపై విచారణకు మెప్మా పీడీ ఆదేశించారు. జిల్లా మెప్మా కార్యాలయం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణ జరుగుతున్న సమయంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నాయకురాలు అనిల కుమారి మెప్మా సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రిసోర్స్ పర్సన్ నాగసంధ్యను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ తతంగంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడంతో మెప్మా పీడీ 3 రోజుల పాటు కార్యాలయంలో శాఖాపరమైన విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మెప్మా పీడీ కె వెంకటేశ్వర్లు. ఒక 5 గ్రూపుల మీద ప్రాథమికంగా విచారణ చేయడం జరిగింది. ఆ 5 గ్రూపులకు సంబంధించి వేరు బ్యాంకుల్లో తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి లోన్లు పొందారనేది ఆరోపణ. సో ఆ గ్రూపులు పరిశీలించినప్పుడు ఆ గ్రూపుల్లో చాలా వరకు మాకు ఎక్కడా కూడా ఆన్లైన్లో లేవు. ఆన్లైన్లో లేని వాటిని మేము ఎస్హెచ్జీలుగా పరిగణించడం వీలు పడదు. కాబట్టి ప్రాథమికంగా అవన్నీ ఫేక్ గ్రూపులుగా అభిప్రాయానికి వస్తూ దాంట్లో ఎవరైతే మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో అంటే మెప్మా సిబ్బంది వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోమని చెప్పేసి మా ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించడం జరిగింది. మా విచారణలో తేలినటువంటి అంశాల మేరకు కూడా మిగిలిన అంటే పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గత 2-3 సంవత్సరాల్లో ఏ బ్యాంకుల్లో అయితే ఇట్లా మెప్మా గ్రూపుల పేరుతో అంటే ఎస్హెచ్జీ గ్రూపుల పేరుతో లోన్లు అయితే పొందారో వాటిల్లో ఒక్కొక్క బ్యాంకుకి వారిగా విచారణ చేపట్టడానికి నిర్ణయించాము. దాంట్లో భాగంగా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించి అధికారులను సంప్రదించి గత 2 సంవత్సరాల్లో వాళ్ళు ఎస్హెచ్జీలకు ఇచ్చినటువంటి లోన్ల వివరాలు తెలపమని కోరాము. సో ఇది అయిపోయిన తర్వాత ఒక్కొక్క బ్యాంకు వారిగా వెళ్తాము. ఇది ఒక్క పొన్నూరు నియోజకవర్గానికే పరిమితం కాదని, గత ప్రభుత్వంలో ఇలాంటి అవినీతి పందికొక్కులు ప్రతి చోటా ఉన్నారని, వారందరినీ బోన్లోకి ఎక్కించాలని కోరుతున్నారు సామాన్యులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.